బాల్క సుమన్ అరెస్ట్ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం కంటిన్యూ అవుతుంది. చూడొచ్చు, పోలీసులు లాఠీ చార్జ్ చేసి చెదరగొడుతున్నారు. కార్యకర్తలను చెదరగొడుతూ బాల్క సుమన్ అరెస్ట్ చేసి బయటకు తరలిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతము ఒక ఉద్రిక్త వాతావరణం సిచ్యువేషన్ అయితే ఉంది. చూడొచ్చు, బాల్క సుమన్ అరెస్ట్ చేసి తరలిస్తున్నారు. ఆ సిచ్యువేషన్ చూస్తున్నాం. పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అది బాల్క సుమన్ నివాసం దగ్గర పోలీస్ జులుం నశించాలంటూ నినాదాలు వినబడుతున్నాయి. ఇప్పటిదాకా అరెస్టు చెయ్యనివ్వబోమని బీఆర్ఎస్ కార్యకర్తలు భీష్మించుకొని కూర్చున్నారు. బాల్క సుమన్ ఇంటి తలుపుల బయట ఆయన లోపలున్నారు. కానీ ఒక్కసారిగా పోలీసులు ఇక కొద్దిసేపు అడిగారు, మాట్లాడారు. ఇక మాట వినకపోవడంతో లాఠీ చార్జ్ చేశారు. లాఠీ చార్జ్ చేసి లోపల దాకా వెళ్లి బాల్క సుమన్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో కార్యకర్తలు ప్రస్తుతము డీసీపీ గారు తరలిస్తున్నారు. కేసుకు సంబంధించి ఏదైతే బాల్క సుమన్ అరెస్ట్ చేసి తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి ప్రస్తుతం లాఠీ చార్జ్ జరుగుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వాళ్ళని కార్యకర్తలను పూర్తిగా ఓకే ప్రస్తుతం ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది. బాల్క సుమన్ను అరెస్ట్ చేసి తరలిస్తున్నారు. లాఠీ చార్జ్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. వెళ్ళి కార్యకర్తలను చెదరగొట్టేందుకు బాల్క సుమన్ మీద ఏదైతే సెక్షన్లు నమోదయ్యా ఆ సెక్షన్ల నేపథ్యంలోనే పూర్తిగా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మిగిలిన కార్యకర్తలకు సంబంధించిన సిచ్యువేషన్ చూడొచ్చు. మిగతా వారిని అరెస్ట్ చేసి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బండిని కూడా ఇంత దౌర్జన్యం చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా దౌర్జన్యం చేసి ఇంతమంది పోలీసు వాళ్ళు దౌర్జన్యం చేసుకుంటా బాల్క సుమన్ బలవంతంగా అరెస్ట్ చేస్తున్నారు. ఇది పోలీసు రాజ్యం నడుస్తుంది. వివేక్ కాదు, ఆయన పేరు అవివేక్ అని పెట్టుకుంటే బాగుంటుంది. నువ్వు మంత్రివా కంత్రివా వివేక్ మిస్టర్, నీకు రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితులు ఏర్పడతాయి. ఖబర్దార్. ఇది కార్యకర్తలు చెప్తున్నది ఒక విభిన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది తెలంగాణ అనిపిస్తుంది. ఇవాళ చూస్తుంటే ఈ యొక్క దౌర్జన్యం చూస్తుంటే ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ నయవంచన పాలనతో ఈ రోజు మన ఆంధ్రలో కనిపిస్తుంది. ఈ రోజు బాల్క సుమన్ అరెస్ట్ చేస్తే తప్పకుండా ఈ రాష్ట్రం మొత్తం కూడా అడ్డుగుణం అవుతుంది. అడ్డుకుంటాం. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన మంత్రి, ఈ రోజు మేము ఇంతమంది ఏమడిగినా ఉంటే ఎలక్షన్ ఇది ప్రస్తుతం ఇంకా సిచ్యువేషన్ కంట్రోల్కి రావడం లేదు. లాఠీ చార్జ్ చేసిన తర్వాత కూడా ఆ కార్యకర్తలు ఇంకా అడ్డుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం సిచ్యువేషన్ కంట్రోల్ తప్పుతున్న సిచ్యువేషన్ను కంట్రోల్ చేసేందుకు పోలీసులు అయితే మోహరించిన పరిస్థితి. బాల్క సుమన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు. బాల్క సుమన్తో పాటుగా మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితులకు వాటిల్లకుండా, శాంతి భద్రతలు విఘాతం కలగకుండా పోలీసులు అయితే పూర్తిగా మోహరించారు. ఇది కేతన్పల్లికి సంబంధించి బాల్క సుమన్ ఇంటి సమీప ప్రాంతం. ఒక్కసారి చూడొచ్చు, అదే ఇంటి నుండి బాల్క సుమన్ను లిఫ్ట్ చేశారు. నిన్న జరిగిన కేతన్పల్లి రాళ్ల దాడి ఘటన, మంత్రి కాన్వాయ్ మీద దాడి ఘటన, రాళ్ల దాడి ఘటనలో దాదాపు 3 గాయాలయ్యాయి. ఆ గాయాలైన వారందరినీ కూడా పూర్తిగా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాకేష్ అనే కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉంది. ఒక యుద్ధ వాతావరణాన్ని
క్రియేట్ చేశారు. ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసి పోలీసులు పూర్తిగా బాల్క సుమన్ అయితే అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న పరిస్థితి అయితే కనిపించింది. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి నరేష్ సుమన్ ని అరెస్ట్ చేశారు, తరలిస్తున్నారు పోలీసులు. అయితే ఎక్కడికి తరలిస్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనే విషయంలో ఇన్ఫర్మేషన్ ఉందా? జడ్జి వద్ద ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే రామగుండం కమిషనరేట్ పరిధిలో ఉన్న ఏ పోలీస్ స్టేషన్కైనా తీసుకువెళ్లే అవకాశం ఉంది. డిఎస్పీతో పాటుగా ఏసీపీలు, 3 ఏసీపీలు రంగంలోకి దిగారు. దాదాపుగా 350 మంది పోలీసులు మోహరించి బాల్క సుమన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పెద్దపల్లికి సంబంధించిన జిల్లా ప్రాంతానికి తరలించే అవకాశం ఉంది. అక్కడ జిల్లా ప్రాంతానికి సంబంధించిన ఆసుపత్రిలో టెస్టులు నిర్వహించిన తర్వాత మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఇది జిల్లా ప్రాంతంలో ఉండడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడి నుండి పెద్దపల్లి జిల్లాకు తరలించి పెద్దపల్లి జిల్లా నుండి ఏదైతే జడ్జి వద్దకు తీసుకువెళ్తారని సమాచారం అయితే అందుతుంది. దీనిలో రిమాండ్కు తరలిస్తారా, రిమాండ్ తరలిస్తే 14 రోజులు జ్యుడిషియరీకి సంబంధించిన రిమాండ్ ఉంటుందా, కోర్టుకు జడ్జికి ఏదైతే జైలుకు తరలిస్తా అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే నేరుగా వైద్య పరీక్షల నిమిత్తం బాల్క సుమన్ అయితే తరలిస్తున్నారు. తీసుకువెళ్లే క్రమంలోనే బాల్క సుమన్ అస్వస్థతకు గురైనట్టుగానైతే తెలుస్తుంది. వెంటనే ఒక ఫోర్స్ఫుల్గా కారులో ఉంచి కారులో నుండి నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మొత్తం ఈ కేసులో ఎంతమంది అక్యూజ్డ్ ఉన్నారు, ఇప్పటిదాకా ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఇంకా ఎంతమంది మిగిలి ఉన్నారు? మాదిరిగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో, దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో దాదాపు 8 సెక్షన్ల కేసులు నమోదు చేశారు. ఇందులో 26 మంది మీద కేసులు నమోదు చేశారు. అందులో కీలకంగా ఉన్న కీరోలుగా ఉన్న A1 నిందితుడిగా బాల్క సుమన్, A2గా మూలారాజిరెడ్డి, A3గా గోవర్ధన్ రెడ్డి, A4గా ఉన్న అనిల్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఈ సమయంలో A1గా ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ చేసేందుకు పెద్ద ఎత్తున ఫోర్స్ రంగంలోకి దిగింది. ఆ కార్యకర్తలు దాదాపుగా గంట పాటుగా మోహరించారు, లోపలికి వెళ్లేందుకు అడ్డుకున్నారు. కార్యకర్తల హంగామా నడుమ, ఒక రచ్చ రాజకీయం నడుమ ఒక ఫోర్స్ఫుల్గా తీసుకువెళ్లారంటూ కూడా బాల్క సుమన్కు సంబంధించిన అంచనాలు అయితే చెప్తున్నారు. ఇది అనైతిక చర్య, ఒక అధర్మ పాలన కొనసాగుతుంది, అవివేక పాలన కొనసాగుతుందంటూ మంత్రి వివేక్ మీద ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం 26 మందిలో 4 మాత్రమే అరెస్ట్ చేశారు. ఈ 4గురిలో ఉదయం అనిల్ అనే కార్యకర్తను ఉదయం 8 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేశారు. మూలరాజిరెడ్డి అనే మాజీ జడ్పీ, ఉమ్మడి ఆదిలాబాద్కి సంబంధించిన మాజీ జడ్పీ వైస్ చైర్మన్, అతను రీసెంట్లీగా కాంగ్రెస్ వీడి బీఆర్ఎస్లోకి చేరారు. అతన్ని కూడా రాళ్ల దాడిలో మెయిన్ హీరోలుగా ఉందంటూ కేసు నమోదు చేసి అతను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక హైటెన్షన్ వాతావరణం అయితే ఇప్పటికీ కనిపిస్తుంది. బీఆర్ఎస్కు సంబంధించిన శ్రేణులు నేరుగా బాల్క సుమన్ను ఫాలో అవుతూ వందలాది వాహనాల్లో, అరెస్ట్ చేసిన వాహనాల్లో వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక యుద్ధ వాతావరణం అయితే మంచిర్యాల జిల్లాలో నెలకొని ఉన్న పరిస్థితి. ఫోర్స్ఫుల్గా పెద్ద ఎత్తున బలగాలను మోహరించి బాల్క సుమన్ అరెస్ట్ చేశారు. బాల్క సుమన్ అరెస్ట్ కంటే అరగంట ముందే ప్రెస్ మీట్లో క్లియర్ కట్గా చెప్పారు, మంత్రి తనను అరెస్ట్ చేసేంత వరకు నిద్రపోడు, అరెస్ట్ చేసిన తర్వాతనే మంత్రి తన కోపం చల్లార్చుకుంటారంటూ కూడా చెప్పిన పరిస్థితి. ప్రస్తుతం అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ ప్రస్తుతం బాల్క సుమన్ ఇంటి వద్ద నుంచి నేరుగా బాల్క సుమన్ ఫాలో అవుతూ వేలాదిగా వందలాదిగా వాహనాలు బాల్క సుమన్ వెహికల్ ఏదైతే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారో అతని వెహికల్ను అనుసరిస్తున్నారు. ఒక యుద్ధ వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది, ఒక ఉద్రిక్త వాతావరణం కంటిన్యూ అవుతుంది. క్యాతన్పల్లి ఎన్నికల నేపథ్యంలో చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకే ఈ సీన్ రాజకీయ రణరంగంగా మారింది. క్యాతన్పల్లి రణరంగంగా మారి ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులకు తలెత్తింది. టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. బాల్క సుమన్ అరెస్టుతో మరింత ఉగ్రరూపం దాల్చిన కార్యకర్తలు ఏ నిమిషంలో ఏం చేస్తారో దాడులు చేసే అవకాశం ఉందన్న నేపథ్యంలో పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. బాల్క సుమన్ను నేరుగా ఆదిలాబాద్కు తరలించే అవకాశం ఉన్నట్టుగానైతే సమాచారం అందుతుంది. పెద్దపల్లి జిల్లాకు తరలించినా కూడా అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు సమాయత్తమడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆదిలాబాద్కు నేరుగా తరలించే అవకాశం అయితే ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం. రైట్ నరేష్.